నమస్తే. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందువుల ఆరాధ్య దైవం శివుడికి సంబంధించిన విగ్రహాలు లభిస్తూనే ఉంటాయి. ఆయనను అనేక రూపాలలో భక్తులు పూజిస్తారు. లింగ రూపంలోనే ఎక్కువగా శివుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. చాలా తక్కువ ఆలయాలలో మాత్రమే శివుడు పూర్తి రూపాన్ని చూడవచ్చు. మన దేశంతో పాటు అనేక దేశాలలో శివుడి రూపాలు దర్శనమిస్తూ ఉంటాయి. కొన్ని దేశాలలో శివుడిని ప్రత్యేక రూపాలలో ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఒక ప్రత్యేకమైన రూపం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక మట్టి అగ్ని పర్వతాన్నే శివుడిగా భావించి పూజిస్తూ ఉంటారు భక్తులు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో హింగోల్ జాతీయ ఉద్యానవనంలో ఉన్న చంద్రగుప్ మట్టి అగ్ని పర్వతం హిందువులకు పవిత్ర గమ్యస్థానం. చంద్రగుప్ మట్టి అగ్ని పర్వతాన్ని అక్కడి హిందువులు శివుడి రూపంగా బాబా చంద్రగుప్ పేరుతో ఆరాధిస్తూ ఉంటారు. ఈ అగ్ని పర్వతం ఒక ముఖ్యమైన ప్రదేశం. హింగ్లాజ్ మాతా యాత్ర తరువాత ఎక్కువ మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. హింగ్లాజ్ మాతా యాత్ర అనేది పాకిస్తాన్లోని అతిపెద్ద హిందూ తీర్థయాత్ర. ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. హింగ్లాజ్ మాత 51 శక్తి పీఠాలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం సతీదేవి తల ఇక్కడ పడింది. హింగ్లాజ్ మాతాయాత్ర చేపట్టే వారికి చంద్రగుప్ అగ్ని పర్వతం అంచునకు ఎక్కడం అనేది ఆచారంలో ఒక భాగం. ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు సమర్పిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలి అని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాక ఈ మట్టి అగ్ని పర్వతం ఎక్కడానికి ముందు భక్తులు రాత్రంతా మేల్కొని శివస్మరణ చేసి ఉపవాసం ఉంటారు. రోటీలు తయారు చేసి పర్వతానికి సమర్పిస్తారు. తమ పాపాలను పోగొట్టి తమపై అనుగ్రహం చూపాలి అని కోరుతూ పర్వతానికి భక్తులు నమస్కరిస్తారు. మాతా హింగ్లాజ్ వెబ్సైట్ ప్రకారం ఈ అగ్ని పర్వతానికి వచ్చే యాత్రికులు బాబా చంద్రగుప్ సందర్శన తరువాతే శ్రీ హింగ్లాజ్ మాత ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని నమ్ముతారు. అగ్నిపర్వత శిఖరం వద్ద యాత్రికులు తమ పూర్తి పేరు, ఎక్కడి నుండి వచ్చాము అనే వివరాలు తెలిపి పరిచయం చేసుకోవాలి. తాము చేసిన పాపాలను తొలగించి తమను అనుగ్రహించాలి అని ప్రార్థించాలి. ఈ క్రమంలో బురద ఉబ్బడం, గాలి ప్రతిచర్య ద్వారా యాత్రికుల పాపాలు క్షమించబడ్డాయో లేదో అక్కడి చరీదార్ చెబుతారు. అగ్నిపర్వతం నుంచి భక్తులు దిగినప్పుడు వారి ముఖంపై పవిత్రమైన బురద పడి ఉంటుంది. దీనినే శివ ఆశీర్వాదంగా భక్తులు భావిస్తారు. చంద్రగుప్ బురద అగ్నిపర్వతం వద్ద పూజలు నిర్వహించిన అనంతరమే యాత్రికులు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని కేర్తార్ పర్వతాల దిగువన ప్రాంతంలో ఉన్న ప్రధాన హింగ్లాజ్ ఆలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులొస్తారు.